శ్రీ చిదంబరం స్వామి ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మైదుకూరు దగ్గరలో ఈ ఆయిల్ ఫ్యాక్టరీ అనేది ఉంది. సో ఇక్కడ మనకు వేరుశనగ చెక్క అనేది దొరుకుతుంది. గోధుమ పొట్టు మిక్స్ చేసిన ప్యూర్ క్వాలిటీ తోటి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు పెంపకం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ దానా అనేది అవసరం పడుతుంది. దానా వేయాలంటే సో డైరీ ఫార్మ్స్లో కూడా మనకు చాలా యూస్ అవుతుంది. సో ప్యూర్ క్వాలిటీ తోటి కల్తీ లేకుండా మన ఫ్యాక్టరీ దగ్గర అనేటివి అందిస్తూ ఉన్నాం. మినిమం ఆర్డర్ 65 కేజీలు బస్తా, స్టార్టింగ్ 65 కేజీలు బస్తా ఉంటుంది. 5 టన్నులు 4 టన్నులు ఉంటే మన ఓన్ వెహికల్స్ ఉంటాయి. మీ ఇంటి దగ్గరకనే చేర్పిస్తాం. వేరుశనగ చెక్క. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేది ఉంది. ఇది సంత వచ్చేసి గూడూరు షీఫ్ మార్కెట్. సో ఈ సంతలో నిన్న ఈ విత్తన పొట్టేళ్ళు అనేది మనం కొనడం జరిగింది. దీనికి సంబంధించిన వేరే వీడియో కూడా వస్తుంది. గొర్రెలు పొట్టేళ్ళు కొని ఉన్నాం. అలాగే నిన్న సంతలో వీడియోస్ అనేటివి తీయలేదండి. సంత లోపల ఉన్నాం, ఈ విత్తన పొట్టేళ్ళు కొన్నాం. ఇంకొన్ని ఒక బ్యాచ్ అనేది చివరిలో 10 గంటలకు కొన్నాం. కాకపోతే నిన్న వీడియో తీయలేకపోయినాం. ఒక చిన్న ఇష్యూ జరిగింది. సో దానివల్ల మార్కెట్లో లేకపోవడం వల్ల వీడియోస్ అనేటివి తీయలేకపోయినాం. మనం వచ్చి చూసేటప్పటికి అసలు పూర్తిగా మార్కెట్ ఖాళీ అయిపోయింది. సో ఈ వీడియోలో ప్రస్తుతానికి ఈ కనిపించే విత్తన పొట్టుళ్ళు కొని ఉన్నాం మనం. ఈ లాగేది అది ఎక్కడ కొన్నాం, ఎంత కొన్నాం, ఏందనేది దాని డీటెయిల్స్ మాట్లాడుకున్నాం. ఈ సంత శుక్రవారం రోజు గూడూరు సంత అండి, నెల్లూరు దగ్గర. సో ఫ్రెండ్స్, ఈ బ్రీడర్ వచ్చేటప్పటికి మనకు సబ్స్క్రైబర్ హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్ షాద్ నగర్ అనేది వెళ్తా ఉంది. హైదరాబాద్ షాద్ నగర్ అనేది వెళ్తుంది. సో అన్నగారు వచ్చేసి ఒక 21 గొర్రెలు 21 పిల్లలు కొని ఉన్నారు. దాని మీదకి ఇది బ్రీడర్ కోసంగా. సో ఇది సెలక్షన్ వచ్చేసి 6 సంవత్సరాల్లో 6వ పొట్టేలన్నమాట. మనం సెలక్షన్ చేసి పంపించడం. ఈ కాన్సెప్ట్లో అసలు మనం పని చేయము. ఎందుకంటే బ్రీడర్ నా ఒక్కరికి నచ్చితే సరిపోదు, అది 40 మందికి నచ్చాలి, అప్పుడే అది బ్రీడర్ లెక్కకు వస్తుంది. సో ఇది నేను కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ మీరు హైట్ చూడొచ్చు, నాకు హైట్ ఎంత ఉందనేది, అలాగే ఈ లెంత్ చూడొచ్చు. సో ఇందువల్ల ఫస్ట్ రీజన్ ఇది. సో సెకండ్ రీజన్ వచ్చేసి కొద్ది ముందుకు రానా. సో ఈ కలర్ చూడొచ్చు, ఇది మంచు వల్ల అట్లా కనిపిస్తుంది. సో ప్యూర్ వైట్, రంగుని బట్టి ధర పెరుగుతుంది. గొర్రె కానీ పిల్ల కానీ పొట్టేలు కానీ రంగుని బట్టి ధర పెరుగుతుంది. ఇంకొచ్చేటప్పటికి కాళ్ళు చూడొచ్చు మీరు, సన్న కాళ్ళు అంటే డబల్ బోన్స్ అంటారు, లావులు కూడా ఉంటాయి. అలా కాకుండా దీనికి సన్న కాళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ లోకల్గా ఉన్న ఫార్మర్స్ 20 ఇయర్స్ నుంచి, పైకి చూపండి, 20 సంవత్సరాల నుంచి గొర్రెల పెంపకం చేస్తున్నారు. అతను కూడా వచ్చారు ఈరోజు సంతలోకి. సో ఆయన చెప్పిన లెక్క ప్రకారం కూడా ఇది తీసుకోవాలి అన్న, మొత్తం మీద ఇదే బాగుంది కొద్దిగా అనేసి ఆయన కూడా చెప్పారు. సో అది ఒక రీజన్. సో ఇందువల్ల ఇప్పుడు ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి పళ్ళు చూడొచ్చు మీరు. సో ఇంకా పళ్ళు వేయలేదు. పళ్ళు వేయకుండానే ఈ హైట్లో ఇంత వెయిట్లో ఇది ఉందంటే ఇంకా పళ్ళు బిగించే కొద్దీ ఇంకా బాగా సైజు వస్తుంది. సో ఈ 3 కారణాల వల్ల హైట్, ఈ 3 కారణాల వల్ల రీజన్స్ వల్ల ఈ పొట్టలు అనేది కొనడం జరిగింది. దీని ధర వచ్చేటప్పటికి 40,000 మీద కొన్నాం. ఇది 40,000 మీద. సో మనం పంపించిన 6 పొట్టేళ్ళు ఇప్పటిదాకా మనం సెలెక్షన్ చేసి పంపించినాం. అంటే మంచిర్యాలకు ఒకటి పంపించినాం, నల్గొండకు ఒక 2 పంపించినాం, అక్కడికి 3, మంచిర్యాలకి మల్లేశ్వరంకి మళ్ళీ ఇంకొకటి పంపించినాం 4, ఇంకొకటి ఏదో పంపించినాం. ఇది ఫైనల్గా ఇది ఒకటి 6. ఈ 6 పొట్టేళ్లలో ఇది 40,000 పడింది. లాస్ట్ టైం మంచిర్యాలకు పంపించాం. మంచిర్యాలకు లోడ్ కూడా రాత్రి వెళ్ళిపోయింది. అది కూడా నిన్న ఒక 40 గొర్రెలు 7 పిల్లలు వేసుకొని పోయింది. అది ఆ సారికి ఒకటి పంపించాం 40,000కి, ఇది ఒకటి 40,000. సో ధర ఎక్కువ అంటే ఈ రెండింటిగా పెట్టాం. మిగతా అన్ని 27, 32, 6 ఇంచులో పెట్టాం అనమాట. సో ఒకసారి చూపిస్తాను, అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు. పొట్టల్ని చూపిన బాగా గొర్రెల మంది పోనీ. సో దీనికి మైనస్ అంటే ఇది ఒక్కటేనండి మైనస్. ఫేస్ ఏదైతే ఉందో ఇది ఇంకా కొద్దిగా బ్లాక్ కనుక వచ్చి ఉంటే అప్పుడు ఆయన 53, 54 చెప్పేవాడు ఖచ్చితంగా. ఫేస్ కొద్దిగా వైట్ ఉంది కాబట్టి ఈ ధర చెప్పారు. సో పళ్ళు ఇంకా వేయలేదు. హైట్ మీరు చూడొచ్చు, దీనికి వెయిట్ చూడకూడదు అసలుకి. సో ఇంకా బండికి ఎత్తేద్దాం. ఈ బండి గురించి కూడా మాట్లాడాలా. ఆ బండి వీడియో తీయలేదు, నా బండి వీడియో తీయలేదు, అన్నీ అట్టే పెండింగ్ పడిపోయినాయి. సో ఇంక బండికి ఎత్తేద్దాం. ఇది 40,000 మీద ఇంకా పళ్ళు వేయలేదు, పాల పళ్ళ మీద ఉంది. ఇంకా 2-3 మంత్స్లో పళ్ళు అనేది వేస్తుంది. సో 40,000 అనేది పడింది.